కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో నిందితుడిని కేపీహెచ్బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు చల్లపల్లి జైలుకు తరలించనున్నట్లు కేపీహెచ్బి సిఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. 2016 నుండి 2021 వరకు సుమారు 75 మంది వద్ద నుండి 12,83,00,000 రూపాయలు నిందితుడు వసూలు చేశాడని, తన సోదరుడు పవన్ కుమార్ తో కలిసి ఈ నేరాలకు పాల్పడ్డారని, 2015 నుండి 2019 వరకు 4 కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగులను సైతం మోసం చేశాడని, ఇప్పటికే 2021లో నిందితుడి పైన పోలీసులు పీడీ యాక్ట్ను సైతం నమోదు చేశారని ఆయన తెలిపారు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో నిందితుడిని కేపీహెచ్బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు చల్లపల్లి జైలుకు తరలించనున్నట్లు కేపీహెచ్బి సిఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. 2016 నుండి 2021 వరకు సుమారు 75 మంది వద్ద నుండి 12,83,00,000 రూపాయలు నిందితుడు వసూలు చేశాడని, తన సోదరుడు పవన్ కుమార్ తో కలిసి ఈ నేరాలకు పాల్పడ్డారని, 2015 నుండి 2019 వరకు 4 కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగులను సైతం మోసం చేశాడని, ఇప్పటికే 2021లో నిందితుడి పైన పోలీసులు పీడీ యాక్ట్ను సైతం నమోదు చేశారని ఆయన తెలిపారు. నాగేంద్ర ప్రసాద్ శర్మ, సన్ ఆఫ్ నరసింహ ప్రసాద్, నేటివ్ ఆఫ్ కమలాపురం, కడప డిస్టిక్. ఇతను అనేక ఎకనామిక్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 2021 కంటే ముందు ఇతను ఒక షెల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది ప్రముఖులు, బిజినెస్ మెన్స్తో ఫోటోలు దిగి అండ్ పోలీస్ యూనిఫామ్లో కూడా ఫోటోలు దిగి చాలామందిని తప్పుతో పట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించడం, వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇతని మోసాల్లో చేసిన కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా 2021 సంవత్సరంలో సిపి సైబరాబాద్ గారు పీడీ యాక్ట్ ఇనిషియేషన్ జరిగింది. అండ్ పీడీ యాక్ట్ కోసం ఇతని డిటెన్షన్ కోసం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. ఈ ఆర్డర్స్ ఇష్యూ అయ్యాక టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మ అబ్స్కాండింగ్ వెళ్ళిపోయాడు. ఇతను ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు. అప్పటి నుంచి ఇది 2021 నుంచి 4 సంవత్సరాల పాటు ఇతని డిటెన్షన్ పెండింగ్లో ఉంది. రీసెంట్గా డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ కుకట్పల్లి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇతను ఆచూకీ కోసం. ఈ మధ్య కాలంలో ఇతను బెంగళూరులో నివాసం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కేబీహెచ్ నుంచి టీమ్స్ని బెంగళూరు పంపించి అతని నివాసం ఐడెంటిఫై కన్ఫర్మ్ చేసుకున్నాక నిన్న అంటే 27వ తారీఖులో అతను డిటైన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పట్టుకొచ్చి మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మని చల్లపల్లి జైలులో ప్రొడ్యూస్ చేశాము.